హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామనలేదా? నా ఇంటికి వచ్చిన విషయం మర్చిపోయారా? నిజం కాదని గుండెపై చేసుకొని కేటీఆర్ చెప్పగలరా? అనవసరంగా నన్ను గెలికితే చాలా నిజాలు చెప్తా. సిరిసిల్లలో ఎమ్మెల్యేగా ఎలా గెలిచావో చెప్పమంటావా? మాల్దీవులు, అమెరికా వెళ్ళి ఏం చేశావో నాకు తెలుసు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన కామెంట్స్. మరి ఈ సంచలనమైన కామెంట్స్ చేసిండ్లే కానీ నిన్న నమస్తే తెలంగాణలో ఒక వార్త వచ్చింది. బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్న రేవంత్ అని చెప్పి, అంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్నట ఆయనకి చేసిన పనికి ప్రతిఫలంగా అని చెప్పి. ఆ బీజేపీ ఎంపీ ఈయనే, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఈయన ఇప్పుడు బీజేపీ కానీ గతంలో తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ మెంబర్గా ఉండు చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన బంటలో ఈయన కూడా ఒకడు, సృజనా చౌదరి, ఈయన వీళ్ళంతా ఒక కోటరీ లెక్క ఉండేది. ఇక బీజేపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా రెండు పొత్తే ఉన్నాయి. ఇక ఒకళ్ళకొకళ్ళ సంబంధాలు ఉన్నాయి. అదొక ఇది. కానీ నిన్న ఆయన పైన వార్త రాసినందుకు ఆ వార్త ఏంటంటే, కంచె గచ్చిబౌలిలో 450 ఎకరాల భూమిని తాకట్టు పెట్టించో లేదా బ్యాంకు రుణం ఇప్పించడానికి సీఎం రమేష్ సాయం చేస్తే ఆ సాయానికి ప్రతిఫలంగా ఫ్యూచర్ సిటీలో 1600 కోట్ల రూపాయల రోడ్ల కాంట్రాక్టు సీఎం రమేష్ కంపెనీకి అప్పచెప్పిండు ఆ ప్రతిఫలంగా అని చెప్పి వార్త రాసిండు. నేను ప్రతిఫలం ఆశించడం ఏంది, నేను పనిచేయడం ఏంది, నాకు ఒక రిత్వికి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది ఆయనకి. ఆ కంపెనీ యాజ్ యూజువల్గా టెండర్లు అందరూ వేసినట్టు వేసినా మాకు వచ్చింది అంటాడు ఆయన. అటు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. బీజేపీని బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తానని నా దగ్గరకు రాలేదా? నా ఇంటికి వచ్చిన విషయము, నా దగ్గర ఉన్న వీడియో విజువల్స్ ఉన్నాయి, సీసీ ఫుటేజ్ ఉంది, ప్లస్ నువ్వు అమెరికాలో మాల్దీవుల్లో ఏం చేసినావు నా దగ్గర అంత ఆధారాలు ఉన్నాయి, సిరిసిల్లలో ఎట్ట గెలిచినావు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నావు. ఇన్ని ఆధారాలు ఉన్నాక ఒక బాధ్యత గల ఎంపీగా ఉండి పార్లమెంట్ మెంబర్గా, దేశ అత్యున్నతమైన చట్టసభ అది పార్లమెంట్లో, దాంట్లో ఒక మెంబర్ మీరు ప్రజలు గెలిపించారు. ప్రజలు గెలిపించినాక ప్రజలకు సంబంధించి అవినీతి అక్రమాలు చేసిండు అని మీ దగ్గర ఆధారాలు ఉన్నాక, సిరిసిల్లలో ఎట్లా గెలిచిండో తెలిసాక, మాల్దీవుల్లో అమెరికాలో ఏం చేసిండో తెలిసినాక ఎందుకు బయటికి చెప్పలేని పరిస్థితి, ఎందుకు చెప్పలేదు? అంటే మీ దాకా వస్తే మీకేదన్నా ఇబ్బంది కలిగిస్తున్నప్పుడే మీరు బయట పెడతారా? ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బయట పెట్టరా? అంటే మీకు ఏమి రాజనీతి ఉన్నట్టు? అంటే మీరు రాజకీయాల్లోకి ప్రజాసేవ పేరుతో వచ్చి ప్రజల సేవ అనేది ఇదే ప్రజల సేవ, రాజకీయ సేవ, లేకపోతే వ్యాపార సేవ, వ్యాపార లావాదేవీల? మీరు చెప్పింది బాగానే ఉంది, నా దగ్గర ఉన్నాయని. ఆ ఉన్నాయి ఈరోజు కూడా ఎందుకు బయట పెట్టలేదు? నేను బయట పెడతా అంటాను కానీ పెట్టట్లే మళ్ళా. అంటే మీ గొంతు మీదకి వస్తున్నాం, మీకు ఇబ్బంది వస్తే, మీకు ఆపద వస్తే బయట పెట్టడానికి ఒక స్పేర్లో పెట్టుకోండి. ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు కాదు మీరు అన్నట్టు అర్థమవుతుంది. ఒక ఎంపీ కదా, పార్లమెంట్ మెంబర్ కదా, బాధ్యత గల పార్లమెంట్ మెంబర్ ఎట్లా ఉండాలి? ఒక తప్పు జరిగిందంటే తప్పును తప్పు అనగలగాల. ప్రజలకో, రాష్ట్రానికో, దేశానికో నష్టం చేసి ఒక నాయకుడు చేసిండు అంటే దాన్ని బయట పెట్టాలా? మీరు పెట్టరు. మీరు వ్యాపారస్తులు కదా, రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసే వ్యాపారస్తులు కాబట్టి నాకెందుకు, నాకు అవసరం వచ్చినప్పుడు వాడుకుంటానని స్పేర్ చేసి పెట్టుకున్నాం. దీన్ని రాజకీయం, దీన్ని ప్రజాసేవనాల మనం నమ్మాలా? ఇది జరుగుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, కవిత, ఎమ్మెల్సీ కవిత గారు గతంలో తండ్రికి ఒక లెటర్ రాసి ఈ మధ్యకాలంలో పెద్ద అల్చల్ చేసింది. బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారు, నేనే అడ్డుకున్నా అని చెప్పి. ఆ రోజు ఆమె అన్న మాటల్ని బీఆర్ఎస్ కొట్టిపారేసింది. చాలామంది సరే వాళ్ళకి కొంత ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్తుండు అనుకున్నారు, కొంతమంది నమ్మారు కూడా. ఈరోజు సీఎం రమేష్ చెప్పిన తర్వాత కవిత ఈ విలీనం పైన చెప్పిన మాటలు నిజమేనా అని ఒక డౌట్ వస్తుంది. కవిత చెప్పింది నిజమే కావచ్చు, సీఎం రమేష్ స్వయంగా చెప్తుండ్రు, సీసీ ఫుటేజ్ కూడా ఉంది, నాకు కాళ్ళ ఏళ్ళబడ్డాడు, బీజేపీలో విలీనం చేయించు మాతోని, మా పార్టీని పెద్దలతో మాట్లాడు, బీజేపీ పెద్దలతో మా మీద కేసులు లేకుండా చూడు అని రిక్వెస్ట్ చేసినట్టు కాళ్ళ ఏళ్ళబడ్డాడు చెప్తుండు. మరి దీన్ని బేస్ చేసుకుని ఆమె చెప్పిందా కవిత గారు తెలియదు. కానీ ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. కవిత బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం పైన సంచలనమైన వ్యాఖ్యలు చెప్పింది. ఉత్తరం కూడా తండ్రికి రాసింది. అవన్నీ పచ్చి నిజాలేనా? ఆ నిజాలు ఇప్పుడు బయటకు వస్తాయా? నిజంగా వచ్చే పరిస్థితి ఉందా చూడాలి. ఇది ఒక వార్తని ఆయన చెప్పిండు. రైట్. కాలేజీల వద్ద విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్సా? అది చట్టవిరుద్ధం, అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకోండి, సిఎస్కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశం.
కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్స్ను తమ వద్దే ఉంచుకోవడం చట్టవిరుద్ధమని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సీఎస్ను ఆదేశించింది. ఈ పద్ధతిని నిషేధిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉన్నత విద్యా సంస్థలు దీనికి కట్టుబడి ఉండేలా సూచనలు జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ కాలేజీలలో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఈరోజు దందా కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వానికి కొన్ని వందల వేల కంప్లైంట్లు వచ్చినాయి. ఒక్క కంప్లైంట్ పైన కూడా చర్య తీసుకోదు ప్రభుత్వం. ఈరోజు మానవ హక్కుల హ్యూమన్ రైట్స్ కమిషను సిఎస్కి లెటర్ ఇచ్చింది కానీ, ఆర్డర్ ఇచ్చింది కానీ, దీనికంటే ముందే బాధిత విద్యార్థులు కొన్ని వందల వేల మంది ఉన్నత విద్యా మండలికి, యూనివర్సిటీలకి, దానికి ఎవరైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో అథారిటీస్ ఉంటాయో అథారిటీస్కి కంప్లైంట్లు ఇచ్చారు. ఇంటర్మీడియట్ కాలేజీలు అయితే ఇంటర్మీడియట్ బోర్డుకి ఇస్తే ఒక్క కంప్లైంట్ పైన కూడా ఒక యాక్షన్ ఉండదు, వాళ్ళపైన షోకాజ్ ఉండదు, కనీసం పిలిచి మాట్లాడే పద్ధతి ఉండదు. ఆ స్థాయిలో ప్రైవేటు యాజమాన్యాల చేతిలో గుప్పెట్లో ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు కానీ, ఎస్ఎస్సి బోర్డు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఉన్నత విద్యామండలి కానీ బందీ అయిపోయింది. కొంతమంది విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ని బేస్ చేసుకొని ఇంజనీరింగో, డిగ్రీయో, ఇంటర్మీడియటో జాయిన్ అయితే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోతే వాళ్ళు మంచి మార్కులతో పాస్ అయ్యి ఉండి కూడా పై చదువులు చదవలేని పరిస్థితి, సర్టిఫికేట్లు ఇయ్యరు వాళ్ళు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ప్రభుత్వం నిర్లక్ష్యం, ఇవ్వాల్సిన పైసలు టైంకి ఇవ్వదు. అట్లా చదువులు మానేసిన వాళ్ళు ఉన్నారు. చదువు పూర్తయి ఉద్యోగం చేయడానికి సర్టిఫికేట్ లేక ఉద్యోగాలు మానేసిన వాళ్ళు ఉన్నారు. ఎవడి ఆవేదన వాళ్ళది, పట్టించుకున్న వాళ్ళు లేరు. నిన్న మానవ హక్కుల కమిషను ఆదేశం ఇచ్చింది. ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఆ రకంగా, అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంత సీరియస్గా చెప్పిందో అంత సీరియస్గా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. ఇది కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్ను తమ వద్ద ఉంచుకోవడం చట్టవిరుద్ధమని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్టూడెంట్స్ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 సెక్షన్ 18 ప్రకారం తమ అధికారాలను ప్రయోగిస్తూ ఎలాంటి రుసుము డిమాండ్ చేయకుండా విద్యార్థిని ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని సీఎస్కు సూచించింది. వంగల శృతి అనే విద్యార్థిని పాలవంచలోని కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చేరి అక్కడ ర్యాగింగు, మానసిక క్షోభ ఘటనలతో కోర్సు నుంచి వైదొలిగింది. అనంతరం తన సర్టిఫికేట్లు ఇవ్వాలని కోరితే 3 లక్షలు ఇవ్వాలని యాజమాన్యం డిమాండ్ చేసింది. తాను అంత డబ్బులు కట్టే పరిస్థితి లేనని తన సర్టిఫికేట్లు తనకి ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని హెచ్ఆర్సీని ఆశ్రయించింది. ఫిర్యాదుపై విచారణ జరిపిన హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఆగస్టు 25వ తేదీలోగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు తెలియజేయాలని, ఇలాంటి చట్టవిరుద్ధమైన పద్ధతిని నిషేధిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉన్నత విద్యా సంస్థలు కట్టుబడి ఉండేలా సూచనలు జారీ చేయాలని సూచించిన సీఎస్ను అది సూచనలు చేస్తే అంటారు. సూచనలు చేస్తే ఎవడన్నా అధికారి అంటారు. అదే ప్రైవేట్ కాలేజీలో వింటారా? ఈ సూచనలతో నిండరు. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలి. సూచనలు చేయండి, చర్యలు తీసుకోండి అంటే చర్యలు వీళ్ళు తీసుకోరు, సూచనలు వాళ్ళు పట్టించుకోరు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్లో క్రిమినల్ కేసులు పెట్టండి అని చెప్పాలి. కేఎల్ఆర్ ఫార్మసీ కాలేజ్ ఉంది కదా, దానిపైన ఇమీడియట్గా క్రిమినల్ కేసు పెడితే అట్లాంటి వందల వేల కంప్లైంట్లు బయటకు వస్తే వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే అప్పుడు భయపడతారు. ఈ ఆర్డరు ఒక రిపోర్టబుల్ ఆర్డరు, మామూలు విషయం కాదు. గతంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లెటర్లు ఇస్తూ ఉండేది, వీళ్ళ సర్టిఫికేట్లు వీళ్ళకి ఇవ్వండి చట్ట ప్రకారం అని చెప్పేది, కానీ వాళ్ళు ఇవ్వపోయేది. ఈరోజు మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే ఇట్లా కాదు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకి నోటీసులు ఇవ్వండి, అంటే సర్క్యులర్ ఇవ్వండి, తప్పనిసరిగా సర్టిఫికేట్లు ఇవ్వాలి అంటే అనివార్య కారణాలతోనో, అనారోగ్య కారణాలతోనో, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యానో మధ్యలో చదువు మానేస్తే 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కోర్సో లేదా 3 సంవత్సరాలు డిగ్రీ కోర్సో ఇట్లా రకరకాల కోర్సులు ఉంటే మధ్యలో 1 ఇయర్ లేదా 1 సెమ్మో కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యం కారణంతో మానేస్తే ప్రైవేట్ యాజమాన్యాలు ఏం చేస్తాయంటే, నువ్వు నా 4 ఇయర్స్ కోర్సుకు సంబంధించిన సీట్ నాది పోయింది కాబట్టి నువ్వు మొత్తం పే చేసి సర్టిఫికేట్ తీసుకొని అంటారు. ఫీజు దేనికి? ట్యూషన్ ఫీజు చదువు చెప్పినందుకు, చదువు చెప్తున్నందుకు ఇవ్వాలి. నువ్వు చదివే చెప్పినప్పుడు పైసలు ఎందుకు అడుగుతావని అడిగే నాదుడు లేడు, అడిగితే సమానం చెప్పే నాదుడు ఉండడు. ఇది లిటరల్లీ చట్టవిరుద్ధం. అయినా కానీ చట్టవిరుద్ధమైన పనులు కూడా చట్ట ప్రకారమే అధికారులతో చేయిస్తారు వీళ్ళు, ప్రైవేట్ యాజమాన్యాలు. ఇది తప్పు. ఆర్టికల్ 21ని మెన్షన్ చేస్తూ చెప్పింది హ్యూమన్ రైట్స్ కమిషను. విద్యార్థి హక్కు అది, వాళ్ళ సర్టిఫికేట్లో వాళ్ళ దగ్గర ఉండే హక్కు, తీసుకునే హక్కు. నువ్వు
ఎడ్యుకేషన్ అందియకుండానే చదువు చెప్పకుండానే ఫీజు ఎట్లా అడుగుతావు అనేది ఆ యాంగిల్లో సీఎస్ గారు కూడా చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి, అప్పుడు అవుతుంది. రైట్. ఇది దిశకి సంబంధించి. కంటెంట్లోనేడో పక్కోడిని తిడతాడు, తోటివారి గోప్యతను మర్యాదగా కాపాడకుండా మాట్లాడటం ట్రెండ్గా మారింది. తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందిస్తా, రాష్ట్రానికి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం, శత్రువు దెబ్బ కొట్టకుండా చూసుకోవాలి, మన ఆలోచన ఆయుధం కావాలి. లీడర్ రాజకీయ శిక్షణా కార్యక్రమాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్తున్నారు. తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందిస్తారట. కొత్త నాయకత్వం అంటే జాగృతి ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో, అంటే కొత్త పార్టీ ఏమైనా పెడతారా కవిత గారు, కానీ కొత్త నాయకత్వం కోసం శిక్షణ కార్యక్రమాలు చేస్తారట. కంప్లీట్గా బీఆర్ఎస్తోని దూరం జరిగినట్టు, బీఆర్ఎస్ కూడా దూరం పెట్టినట్టు అనిపిస్తుంది. ఒక కొత్త ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అర్థమవుతుంది. మరి ఇది ఎంత మేరకు సక్సెస్ అయింది, ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టం చేస్తుంది, ఆమెకి ఎంత లాభం చేస్తుంది అనేది ఇక భవిష్యత్తులో చూడాలి. ఆమె కంటెంట్ లేనోడే పక్కోడిని తిడతాడని మరి ఎవరిని అంటుందో తెలియట్లే. మరి వాళ్ళ అన్నని అంటుందే, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని అంటుందే. రైట్. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తానన్నాడు కేటీఆర్ మా ఇంటికి వచ్చి కాళ్ళ వెళ్ళపడ్డాడు. సీసీ ఫుటేజ్ ఉంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు. మీరే ఒక దొంగ పని చేసినట్టు. ఆయన సీసీ ఫుటేజ్ ఉంటే ఇవాళ చెప్పడం ఏంది, మీరు ఆ రోజు చెప్పాలి కదా. సరే, అదంటే ఒక భాగం. మాల్దీవులు, అమెరికాలో నువ్వు చేసిన తప్పులని నాకు తెలుసు, సిరిసిల్లలో నువ్వు ఎట్లా గెలిచినో తెలుసు అని ఒక బ్లాక్మెయిలింగ్ వ్యాఖ్యలు తప్ప ఈ సంచలన వ్యాఖ్యలు ఎట్టయితే బ్లాక్మెయిలింగ్. నా దగ్గర అన్నీ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండు, నాతో సెటిల్మెంట్కి రా, లేదంటే బయట పెడతా అని బెదిరించినట్టేగా. ఒక ఎంపీ మీరు, ఏది పొలిటికల్ పైరకారు కాదు, పార్లమెంట్లో మెంబర్, చట్టాలు చేసే దాంట్లో మెంబర్ మీరు. ఆయన చెప్తుండు, కవిత చెప్పింది నిజమేనా, బీజేపీలో పార్టీ విలీనానికి ప్రయత్నాలు జరిగాయని 2 నెలల కిందనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు. తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కామెంట్లు, బీజేపీలో కలుస్తామని కేటీఆర్ అడిగారని వెల్లడి. దీంతో కవిత వ్యాఖ్యలకు మరింత బలం. సీఎం రమేష్ కామెంట్తో ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలో కలకలం అని చెప్పి ఒక వార్తనే. కవిత చెప్పింది నిజమేనా అంటే నిజమే అనిపిస్తుంది చూస్తే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గొంతు కోస్తున్నారు, చూస్తూ ఊరుకోం. చంద్రబాబు కోర్టు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తెలంగాణ నీటి హక్కులకు పెండం పెడుతున్నారు. ప్రాజెక్టులో పడావు పెట్టిన కాంగ్రెస్ నేతలను ఉరి తీయాలి. మేడిగడ్డ బ్యారేజీపై రేవంత్ రెడ్డి కుట్ర, కేసీఆర్ పాలన ఖాయం, అధికారులు జాగ్రత్త, ఎవరిని వదలం. బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి సదస్సులో నిప్పులు జరిగిందట కేటీఆర్. తెలంగాణ గొంతు కోసేస్తున్నారు, చూస్తూ ఊరుకోం. చంద్రబాబు కోర్టు రేవంత్ రెడ్డి. ఇది ఫస్ట్ నుంచి ఉన్నది. చంద్రబాబు కోర్టు రేవంత్ రెడ్డి. ఆయన కూడా చెప్పిండు నా గురువు అని, కోర్టు అని చెప్పలేదు కానీ నా గురువు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిండు. చూస్తూ ఊరుకో అంటుండు. మరి ఎప్పుడు బయటకు వస్తారు మీరు, చూస్తూ ఊరుకోరు కానీ. ఇప్పటికే జరగాల్సిందంతా జరుగుతుంది. బనకచర్ల విషయంలో క్లియర్గా ఢిల్లీ వేదికగా డ్రామా కనపడుతుంది, కళ్ళకు కట్టినట్టు. ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి బనకచర్లపైన చర్చే జరగలేదంటాడు. అదే మీటింగ్కి సంబంధించిన మన జలశక్తి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లెటర్ రాస్తుంది. మీరు పంపండి కమిటీలోకి, బనకచర్లపైన కమిటీ వేస్తున్నా, ఎక్స్పర్ట్ కమిటీ, దాంట్లో ఒక 3-4 అధికారుల పేర్లు పంపండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లెటర్ రాద్ది. ఈ దొంతర మాయా మంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకెప్పుడు మీరు కన్ను తెరిచారు, ఎప్పుడు బయటకు వస్తారు కేసీఆర్? మేము చూస్తూ ఊరుకో అంటే కేసీఆర్ పాలనే మళ్ళీ వస్తుంది అంటున్నాడు. అంటే పాలన వస్తేనే కేసీఆర్ బయటకు వస్తారా? ప్రతిపక్షంలో ఉంటారా? పాలిస్తా అని ప్రజలు అధికారం ఇస్తేనే అప్పుడే ప్రజలు గుర్తుకొస్తారా? రాష్ట్రం గుర్తుకొస్తా? మాట్లాడరా, ఉద్యమాలు చేయరా, బయటికి రారా అంటే రారు. ఇదిగో వస్తారు, అదిగో వస్తారు అంటారు. అది వచ్చేది లేదు, మనం చూసేది లేదు. మేము వచ్చాకే ఓయూలో స్వేచ్ఛ, దశాబ్ద కాలంగా అణిచివేతలే. గత ప్రభుత్వంలో భావస్వేచ్ఛ హరించారు. విద్యారంగంలో మార్పుల కోసం కృషి చేస్తున్నాం. ఉపాధి కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఓయూ వార్షికోత్సవ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడిన నిన్న, మేము వచ్చాక ఓయూలో స్వేచ్ఛ వచ్చింది. వాస్తవంగా కొంత వచ్చింది. గతంలో హౌస్ అరెస్టులు, ముందే విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం ఇవి ఉండేవి. స్వేచ్ఛ అయితే వచ్చింది కదా, నిధులు రావట్లే. స్వేచ్ఛ ఒకటి వస్తే సుఖమే ఉంది. స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు బయట సెక్రటరియట్లో వాటిలలో తిరగడానికి కూడా స్వేచ్ఛ వచ్చింది. దాంతో లాభమే వస్తుంది, అభివృద్ధి ఎట్లయింది? ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ మెస్ బకాయిలు 100 కోట్లు ఉన్నాయి, స్కాలర్షిప్లు బకాయిలు ఉన్నాయి, విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి, సరైన హాస్టల్ వస్తలేదు, సరైన ఫుడ్ లేదు, ఇక ఫ్యాకల్టీ అయితే నిల్లు. వీటన్నిటికీ విముక్తి కావాలి. కానీ మేము వచ్చాక స్వేచ్ఛ వచ్చిందని, స్వేచ్ఛ ఒకటి వచ్చి ఏం చేయాలి? సాక్షి పేపర్లో అప్పుల్లో ఏపీ టాప్. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లోనే 37,000 కోట్లు అప్పు చేశారట ఏపీ
తొలి త్రైమాసికంలో ఏపీ టాప్ ఉందట అప్పులలో అన్ని రాష్ట్రాల కంటే. ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని జగన్మోహన్ రెడ్డి ఒక వార్తనిచ్చిండు. దీనిపైన ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ మీడియా ఉంటుందంటే అసలు అప్పులకి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి అంటారు. ఈ అప్పుల కింద కనపడవు. అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే అది అప్పు కాదు, అది లోక కళ్యాణం. అదే వేరే నాయకుడు అప్పు చేస్తే అప్పు. అప్పుడు రాష్ట్రం దివాలా తీద్ది, రాష్ట్రం శ్రీలంక అయింది. ఇప్పుడు ఏం కాదు. రైతుకు 2 బస్తాల యూరియా సరఫరాలో రేషన్ విధానం, ఆధార్ కార్డు, భూమి పాస్ పుస్తకం ఆధారంగా పంపిణీ, యూరియా కేటాయింపులో కోత పెట్టిన కేంద్రం. 4 నెలల్లో 2.37 లక్షల టన్నుల కోత. ఈ నెలలో కూడా 44,000 మెట్రిక్ టన్నుల కట్టు. యూరియా కోసం కేంద్రానికి మంత్రి తుమ్మల మరో లేఖ. రైతుకు 2 బస్తాలని కండిషన్ పెట్టారంటే యూరియా డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి కూడా కండిషన్సా? రేషన్ విధానం. బీజేపీ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ, 2 మంత్రులు ఉన్నారు. అందులో ఒక్కళ్ళకన్నా సోయుందా? తెలంగాణ రైతాంగం ఈ స్థాయిలో ఇబ్బంది పడుతుంటే కనీసం యూరియా బస్తాలు తెప్పించలేని పరిస్థితి, యూరియా కేటాయింపులు చేయించలేని పరిస్థితి ఎందుకు 2 మంత్రులు ఉండి 8 మంది ఎంపీలు ఉండి దేనికోసం ఉన్నట్టు? 2,37,000 లక్షల టన్నులు, 2,37,000 లక్షల టన్నులని కోత విధించారట. అంటే ఇది ఏం పని చేస్తున్నాడు బీజేపీ ఎంపీలు? బండి సంజయ్, కిషన్ రెడ్డి మంత్రులుగా ఉండి బీసీ కోటా నుంచి ముస్లింలు తీసేస్తే నేను రిజర్వేషన్ ఇప్పిస్తాను. నువ్వు యూరియా ఇప్పిలేనివాడు బీసీ రిజర్వేషన్లు ఏమి ఇప్పిస్తావు? రైతులకు కావాల్సి పైసలు పెట్టి కొనుక్కునే యూరియానే ఇప్పించలేని పరిస్థితుల్లో 2 మంత్రులు 8 మంది ఎంపీలు ఉంటే ఇక మీరు బీసీలకు రిజర్వేషన్లు ఇప్పిస్తారని నమ్మాలనా? మళ్ళీ దాంట్లో ఇంకొక కొర్రీ సెంటిమెంటు, బీసీలలో ముస్లింలు కలిపారు కాబట్టి మేము ఇప్పించట్లే, లేకపోతే నేను ఇప్పిద్దును. యూరియా ఇప్పి ఫస్ట్. రైతుకు కావాల్సిన సఫిషియెంట్ యూరియా ఇప్పించండి. చెప్పులు లైన్లో పెట్టకుండా, క్యూలు లేకుండా ఇప్పించే ప్రయత్నం చేయండి. అది అంత పెద్ద పనే. ఇది రైతుకు 2 బస్తాలనట. ఈనాడు చూద్దాం. ఫిర్యాదు ఆలస్యం, వల సిద్ధంగా ఉందట. అవినీతిపై పెరుగుతున్న కేసులు, దూకుడు పెంచిన ఆనిష. 2 నెలల్లో 67 మంది అరెస్టు. ఏసీబీ అట. ఫిర్యాదు చేయడం ఆలస్యం అట. వల సిద్ధంగా ఉంది కానీ వల పడిద్ది, వల నుంచి తప్పించుకుంటుంది. అది బాధ కదా. ఇప్పుడు వల గట్టి వల వేయాలి. ఆ వల వేస్తే మళ్ళీ ఎట్టుండాలంటే బయటికి రావడానికి ఉండొద్దు. ఆ వలలో ఉండగానే మీరు ఏ చేపనైతే అవినీతి తిమింగానే వాళ్ళని చేపల రూపంలో పట్టుకుంటున్నారో అది వలలో ఉండగానే వాడు అప్పటిదాకా సంపాదించిన మొత్తం అక్రమాస్తులను తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలు వేస్తే అప్పుడు అవినీతి చేయడానికి భయపడతారు. వల వేసినాం, పట్టుకున్నాం, వదిలేసినాం, ఈ తతంగం ఎప్పుడు ఉన్నది ఆయన. దీంతో అయ్యేది ఏముంది, పోయేది ఉంది. 3 నెలలు సస్పెండు, మళ్ళీ వస్తారు, జాయిన్ అవుతారు. లేదంటే 6 నెలలు, 1 సంవత్సరం. వాడు అప్పటిదాకా సంపాదించిన అవినీతి సొమ్ము అంతా అట్లే ఉండే, ₹1 కాదు. ఇక ఆ డబ్బులు పెట్టే మళ్ళీ కోర్టులని, లాయర్లని మేనేజ్ చేసే పరిస్థితి. ఇంకెక్కడ వల్ల, ఇంకెక్కడ సిద్ధం. ఇది అవినీతికి సంబంధించి ఏసీబీ అట 3 నెలల్లో 2 నెలల్లో 67 మందిని అరెస్ట్ చేసిందట. చేస్తే సుఖమే ఉంది. అరెస్ట్ చేసినోడు మళ్ళీ బయటకు వస్తాడుగా బెయిల్తోని, మళ్ళీ జాబ్ జాయిన్ అవుతుండే. అప్పటిదాకా సంపాదించిన సంపాదన అంతా ప్రభుత్వం అటాచ్మెంట్ చేయాలి, రికవరీ చేయాలి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం. ఆ సిస్టమ్ తేవాలా, చట్టంలో ఆ మార్పు తేవాలా. అది తేకుండా మీరు ఎంతమందిని అరెస్ట్ చేసినా అవినీతి అట్లే ఉంటుంది. ఎవరో భయపడాలి. అవినీతి ఏసీబీ అనే దానికి భయపడే ఆఫీసర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏముంది, ఇట్లా పోతాం అట్ట పోతాం, ఇట్లా పోతాం అట్ట వస్తాం. ₹1,00,00,000 డబ్బులు వస్తుంటే 2 నెలలు 3 నెలలు జీతం రాకపోతే ఏమైతే, అసలు జీతం మీద ఆధారపడి ఉద్యోగం చేసి, జీతం మీదనే ఆధారపడి ఉద్యోగం చేయాలన్న ఆలోచన ఉన్నవాడు ఏసీబీకి ట్రాఫిక్ గాడు. వాళ్ళు జీతం అనేది చాలా లైట్, వాళ్ళకి నిమిత్తం మాత్రం. ఇది లెక్కే కాదు అసలు. వాళ్ళ కారు డీజిలు, మామూలుగా వాళ్ళు వేసుకునే పౌడర్కి, బట్టలకి సరిపోయిన ఖర్చు కూడా కాదు అది. వాళ్ళ సంపాదన వేరే ఉంది. ఆ సంపాదనని తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలో వేస్తే తప్ప ఈ అవినీతి ఆగదు, ఈ కేసులు ఆగవు.